హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారు డ్రైవింగ్ చేసే సమయంలో బ్రేక్ అనేది ఎక్దమ్ సడన్ బ్రేక్ కొడుతుంటారు. సో అలా సడన్ బ్రేక్ కొట్టడం వల్ల ఒక్కోసారి మన కార్కి ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు అలా కొడటానికి గల కారణం వాళ్ళు బ్రేక్ అప్లై చేసే విధానంలో తేడా ఉండడం వల్ల వాళ్ళు అయితే బ్రేక్ అయితే సడన్ బ్రేక్ పడుతుంది. సో మనం బ్రేక్ పడల్ని మన లెగ్గుతోని ఏ విధంగా మనం బ్రేక్ వేయాలి అనే దాని గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు అలాంటి మిస్టేక్ అయితే చేస్తుంటారు. సో అలా మనం సడన్ బ్రేక్ కొట్టకుండా మనం బ్రేక్ అనేది స్మూత్గా ఎలా నొక్కాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు 100% మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్మూత్ బ్రేకింగ్ అంటే ఏ విధంగా మనం బ్రేక్ పడల్ని మన లెగ్గుతోని అప్లై చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి టోటల్గా మీకు స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా బ్రేక్ అనేది సడన్ బ్రేక్ పడకుండా ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు చాలా తొందరగా అర్థమవుతుంది. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఏ కారుకైనా మనం సడన్ బ్రేక్ పడటానికి గల కారణం ఏంటంటే బ్రేక్ నొక్కే సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా యాక్సిలేటర్ మీద కాలు తీసి ఒకేసారి ఇట్లా కాలు లేపుతూ ఇట్లా సడన్గా బ్రేక్ నొక్కుతారు. సో ఈ విధంగా నొక్కడం వల్ల సడన్ బ్రేక్ అయితే పడుతుంది. సో గమనించండి, ఇక్కడ కింద మడిమ అనేది కింద ఆన్ లేదు, అందుకోసం ఇక్కడ మనకు ఎక్దమ్ సడన్ బ్రేక్ అయితే పడుతుంది. సో ఇలా ఎప్పుడైనా మనం బ్రేక్ అనేది కొట్టవద్దు. కాలు లేపి వాడడం వల్ల ఈ కాలుకి అనేది ఎక్స్ట్రా బలం అనేది ఎక్కువగా వస్తుంది. సో బ్రేక్ అనేది చాలా ఫోర్స్గా పడుతుంది, ఎక్దమ్ సడన్ బ్రేక్ అనేది పడుతుంది. సో మీరేం చేయాలంటే ఖచ్చితంగా మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా ఏ కార్ అయినా పర్లేదు, సేమ్ ఇదే విధంగా యూజ్ చేయండి. సో ఇక్కడ కింద చూడండి, నా మడిమ అనేది కింద ఇక్కడ ఫ్లోర్కి ఆనియండి. సో మన కాలు అనేది కింద మొత్తం ఇక్కడ ఈ ప్లేస్లో ఆనాలి. కింద ఆనిన తర్వాతకి ఇలా బ్రేక్ కొట్టాలంటే ఇలా కొట్టండి, యాక్సిలేటర్ నొక్కేటప్పుడు ఇలా నొక్కండి, బ్రేక్ కొట్టేటప్పుడు ఇలా తీసుకురండి. ఇలా తీసుకురావడం వల్ల మన కాలు అయితే ఎక్కువ బలం అయితే ఉండదు. సో మన కింద మడిమ ఆనిచ్చాం కాబట్టి లైట్గా స్మూత్గా పడుతుంది బ్రేక్ అనేది. సో ఇలా యాక్సిలేటర్ ఏమంటే బ్రేక్ మామూలుగా అయితే ఈ లెఫ్ట్ లెగ్ అయితే మామూలుగా మాన్యువల్ కార్కి అయితే మనం ఓన్లీ క్లచ్ నొక్కడానికే వాడతాం, ఇదైతే ఆటోమేటిక్ కారు. ఓకే, ఇలా ఈ విధంగా కింద ఆనిచ్చి పెట్టుకోవడం వల్ల మనకైతే సడన్ బ్రేక్ అయితే పడదు, స్మూత్గా పడుతుంది బ్రేక్. ఓకే, ఈ విధంగా అప్లై చేయండి ఎనీ టైం. చాలామంది ఏం చేస్తారు, ఈ విధంగా లెగ్గు ఇట్లా పైకి తీసుకొస్తూ ఇలా ఈ విధంగా వాడటం వల్ల ఇలా కాలు లేపి తీసుకురావడం వల్ల మీకైతే సడన్ బ్రేక్ పడుతుంది, ఖచ్చితంగా సడన్ బ్రేక్ పడుతుంది. మీరు ట్రాఫిక్లో కనుక డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ విధంగా వాడారంటే మనకు ట్రాఫిక్లో ఎక్కువ వెహికల్స్ చాలా దగ్గరలో మన వెనకాలనే ఫాలో అవుతుంటాయి. ఇలా సడన్ బ్రేక్ పడడం వల్ల వెనకొచ్చే వాళ్ళు మన కార్ని అయితే గుద్దే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసం ప్రతి ఒక్కరు ఏ కార్ అయినా పర్లేదు, ఇక్కడ కింద మడిమ ఆనాలి, ఖచ్చితంగా మడిమ ఆనాలి, యాక్సిలేటర్ బ్రేక్ ఈ విధంగా వాడటం వల్ల మీకు లెగ్ మూవ్మెంట్ కింద చాలా స్పీడ్గా వస్తుంది. సో సపోజ్ ఇక్కడ యాక్సిలేటర్ ఇవ్వచ్చు, బ్రేక్ నొక్కొచ్చు. చూడండి నా లెగ్ మూవ్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉందో చూడండి, ఇట్లా అప్లై చేయొచ్చు. సో మళ్ళీ మీరు ఈ విధంగా కాకుండా ఇట్లా లేపి వాడినంటే టైం అనేది ఎక్కువగా వేస్ట్ అవుతుంది. మీరైతే ఇలా సడన్ బ్రేక్ పడుతుంది, మీకు మూమెంట్ సరిగా ఉండదు, ప్లస్ మీరు అంత ఫాస్ట్ మూమెంట్లో బ్రేక్ కొట్టాలన్నా యాక్సిలేటర్ ఇవ్వాలన్నా ఇవ్వలేరు. సో అందుకోసం ఇక్కడ ఆన్ ఇచ్చారంటే కింద మడిమ ఇట్లా బ్రేక్ నొక్కండి, యాక్సిలేటర్ బ్రేక్, యాక్సిలేటర్ బ్రేక్, యాక్సిలేటర్ బ్రేక్, యాక్సిలేటర్. చూడండి ఎంత ఫాస్ట్గా ఉంది మూమెంట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇలా కాలు కింద పెట్టుకొని యూజ్ చేస్తే మీకైతే సడన్ బ్రేక్ పడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీకు ఏ విధంగా సడన్ బ్రేక్ పడుతుంది, ఏ విధంగా స్మూత్ బ్రేక్ పడుతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు డ్రైవింగ్ చేసుకుంటూ చూపిస్తా చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇక్కడైతే నేను కింద అయితే కాలు ఆనిచ్చి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే నేను కాలు లేపి సడన్ బ్రేక్ అనేది ఏ విధంగా పడుతుంది చూడండి, ఎంత సడన్ బ్రేక్ పడింది. కాలు లేపి ఇక ఇప్పుడు సడన్ బ్రేక్ పడుతుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే స్మూత్ బ్రేక్ అనేది ఏ విధంగా పడుతుందో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. కొంచెం వెనక్కి వెళ్ళి బ్యాక్ తీసుకుంటున్నాను. సో మళ్ళీ మనం అక్కడ ఆపాలనుకో ఆ ప్లేస్లో. సపోజు ఇప్పుడు నేను ఏం చేస్తా, కొంచెం వెనక్కి వెళ్తా. ఓకే, ఇక్కడ నుంచి నేను ముందు తీసుకొస్తాను చూడండి. ఇక్కడ నేను ఇప్పుడు కాలు ఆనిచ్చి పెట్టాను. సో ఈ విధంగా మనం అక్కడ ఆపాలంటే సపోజ్ చూడండి, నేను కాలు ఆనిచ్చి పెట్టాను కాబట్టి
స్మూత్ బ్రేకింగ్ అన్నట్టు. సో ఈ విధంగా స్లోగా ఆగింది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇట్లా కాళ్ళు లేపి ఆడడం వల్ల చూడండి ఎంత సడన్ బ్రేక్ పడిందో. సో చూడండి ఎగ్దమ్ ఇట్లా కొట్టడం వల్ల బ్యాక్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చారు అనుకోండి, మన వెహికల్కి అనేది ఖచ్చితంగా తగిలిస్తారు. చూడండి ఇక్కడ కాళ్ళు లేపి వాడుతున్నాను, చూడండి ఎంత స్టాండర్డ్గా పడుతుందో. సో ఇలా ఎప్పుడైనా మనం కాళ్ళు లేపి కింద కాళ్ళు, సో మన కాళ్ళు లేపి వాడుతున్నట్టయితే ఈ విధంగా సడన్ బ్రేక్ పడుతుంది. సో మళ్ళీ ఒక్కసారి చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేను కాళ్ళు లేపి బ్రేక్ కొడతా. సో చూడండి ఎంత సడన్గా పడుతుంది బ్రేక్ అనేది. సో ఈ విధంగా కొట్టడం అనేది రాంగ్ పద్ధతి. సో ఎప్పుడైనా మీరు ఇలా కాళ్ళు లేపి కొట్టొద్దు. 100% మీరు ఇలా కింద ఆనించుకున్నట్టయితే సడన్ బ్రేక్ అనేది పడదు. సో చూడండి మళ్ళీ గమనించండి ఒకసారి. మళ్ళీ ఇప్పుడు సో ఇక్కడ కింద కాలే ఆనించి పెట్టడం వల్ల సో అక్కడ ఆపాలంటే స్మూత్గా ఆపాలి. సో చూడండి ఇట్లా కింద కాలే ఆనించి పెడుతూ స్లోగా ఇట్లా అప్లై చేస్తుండాలి. సో బ్రేక్ అనేది స్మూత్గా పడుతుంది. ఇది బ్రేక్ స్మూత్గా పడే టెక్నిక్ అన్నట్టు. సో జస్ట్ కింద మన కాలు ఆనించడం వల్ల కాలుకైతే ఎక్కువ బలం అనేది రాదు. సో ఈ విధంగా మీరు ఎల్లప్పుడూ ఏ కారు నడిపినా కింద ఈ కాలు అనేది మడిమ కింద ఆనిస్తూ ఇలా మీరు బ్రేక్ వేయాలన్నప్పుడు సడన్ బ్రేక్ పడకుండా స్మూత్గా పడాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ కింద మడిమ ఆనిచ్చి ఇలా ఎక్సలేటర్ ఇచ్చి ఆపాలన్నప్పుడు ఇట్లా స్మూత్గా స్లోగా ఇట్లా కొట్టండి. ఇది సడన్ బ్రేక్ పడకుండా ఉంటుంది. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక్కసారి కొంచెం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేసుకుంటూ మనమైతే ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మీకు చూపిస్తాను. చూడండి, మన ముందు ఒక కార్ ఆగుతుంది. ఆ కార్ ఆగుతుందంటే మనం ముందు నుంచే మనం బ్రేక్ మీద లైట్గా లెగ్ అప్లై చేస్తూ స్లోగా ఆపాలి. ఎందుకంటే ఈ డ్రైవింగ్ నేర్చుకునే బిగినర్స్, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వారు ఇలా చేస్తుంటారు. వాళ్ళకి తెలియదు బ్రేక్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అనే దాని గురించి కరెక్ట్ అయితే అవగాహన ఉండదు. అందుకోసమే ఈ వీడియోలో మీరు డ్రైవింగ్ నేర్చుకునే వారు బిగినర్స్ అయితే ఈ విధంగా లెగ్ మూమెంట్ అనేది కింద ఆనిస్తూ ఇలా బ్రేక్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి అలవాటు చేసుకోండి. మీకు బెటర్ మూమెంట్ స్మూత్గా వస్తుంది. ఎల్లప్పుడూ మీరు మీ ముందు ఎంత ట్రాఫిక్ ఉన్నా పర్లేదు, సేమ్ ఇదే విధంగా మీరు ముందు నుంచే బ్రేక్ అనేది అప్లై చేయాలి. మీరు ఇక్కడ బ్రేక్ కొట్టారంటే అక్కడే ఆగదు. ఏ కార్ అయినా సరే కొంచెం ముందుకు వెళ్తూ ఆగుతుంది. అందుకోసమే మీ దృష్టి ఫోకస్ మొత్తం ఎదుర ఉన్న వెహికల్ అనేది ఏ విధంగా వెళ్తుంది, ఆ వెహికల్ అనేది ఆగుతుందా, ఆగుతున్నప్పుడు మనం గిన ఆపాలి. డిస్టెన్స్లో, సేఫ్ డిస్టెన్స్లో ఆపాలి. మన రైట్ సైడ్ ఏమొస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమొస్తుంది, బ్యాక్ సైడ్ ఏ వెహికల్ ఉన్నాయి, ఇలా మొత్తం టోటల్గా మీరు అంత చుట్టూరా గమనిస్తూ మీరు ఖచ్చితంగా డ్రైవింగ్ అయితే నేర్చుకోండి. 100% పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఖచ్చితంగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరిస్తూ సైడ్ మిర్రర్స్ చూస్తూ డ్రైవింగ్ చేయండి. అండ్ ఇక్కడ మీకు మరి ఒక డౌట్ రావచ్చు, మరి సడన్ బ్రేక్ కొట్టవలసి వచ్చినప్పుడు, మన ఎదురుగా ఏదైనా సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలి అనే డౌట్ రావచ్చు. సో అలా వచ్చిందంటే ఖచ్చితంగా మీరు ఏది ఆలోచించకుండా ఖచ్చితంగా మీరు సడన్ బ్రేక్ కొట్టేయండి, గట్టిగా కొట్టేయండి ఆగిపోయేటట్టు. సో మీరు సడన్ బ్రేక్ కొట్టేటప్పుడు అలా మీరు ఎప్పుడైతే వితిన్ సెకండ్లో జరిగిపోతుంది, మనం ఏం ఆలోచించే లోపే మనం బ్రేక్ కొట్టేస్తాం. సో అందుకోసమే ముందున్న బండికి కొంచెం సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీకు సడన్గా ఏదైనా అడ్డు వచ్చిందంటే ఏది ఆలోచించకుండా సడన్గా బ్రేకు కాలు లేపి గట్టిగా కొట్టేయండి. కాకపోతే ఇక్కడ ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరు మిర్రర్స్ చూస్తూ బ్యాక్ సైడ్ ఒక్కసారి చూసుకుంటూ సైడ్లో చూసుకుంటూ స్టీరింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మీరు రైట్ లెఫ్ట్ కటింగ్ కొట్టొద్దు, అస్సలు తిప్పొద్దు. స్ట్రైట్గా మీరు ఎలా వెళ్తున్నారో అదే విధంగా స్టీరింగ్ అనేది స్ట్రైట్గా గట్టిగా పట్టుకొని ఏకదమ్ సడన్గా బ్రేక్ కొట్టేయండి. మనకు కార్ అయితే కంట్రోలింగ్లో అటు ఇటు కొంచెం స్కిట్ అవుతూ కార్ అయితే ఆగుతుంది. మీరు ఒక్కసారి అంత స్పీడ్లో, హెవీ స్పీడ్లో మీరు రైట్కు లెఫ్ట్ తిప్పారంటే కథం అయిపోయింది, ఫినిష్. మన బండి అనేది ఒక 20-30 పల్టీలు అయితే ఖచ్చితంగా కొడుతుంది. అందుకోసం మీరు సడన్ బ్రేక్ కొట్టాలా, స్ట్రైట్గా స్టీరింగ్ పట్టుకోవాలి, సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకొని ఉండాలి. మీరు ఏది ఆలోచించకుండా సడన్ బ్రేక్ అయితే కొట్టేయండి, అంత ప్రమాదం అయితే జరగదు. ఖచ్చితంగా కొంచెం ఏదో మనం దగ్గరికి వెళ్ళినాక గిన మన కార్ అయితే కంట్రోలింగ్ ఉంటుంది. ఇలా టోటల్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూ మీరు అవసరాన్ని బట్టి వాడండి. కొంచెం మీరు ముందున్న కార్స్కి మనం సేఫ్టీ డిస్టెన్స్ ఎల్లప్పుడూ మెయింటైన్ చేసినట్టయితే మనకు సడన్ బ్రేక్ కొట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ విధంగా
అన్నీ చూస్తూ జాగ్రత్తగా డ్రైవింగ్ అయితే చేయొచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అనే దాని గురించి ఖచ్చితంగా నాకు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.